హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే పాలకోవా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. నేనైతే తిరుమల పాలు 1 లీటర్ పాలు తీసుకున్నానండి. ఇప్పుడైతే తయారు చేసుకునే విధానం కూడా ఒకసారి చూసేద్దామండి. స్టవ్ వెలిగించేసుకుందామండి. కళాయి అయితే పెట్టుకుందాము. నేను కొంచెం పెద్ద కళాయి అయితే పెట్టుకున్నానండి, పాలు పొంగొస్తాయి అనేసి. ఇప్పుడైతే ఆ పాలు నీళ్ళకి పోసేసుకున్నామండి. లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే ఇవి బాగా ఉడికించుకుందామండి. పాలు చాలా టైం అయితే పడుతుంది, కొంతసేపు మనం వెయిట్ చేద్దామండి. చక్కెర అయితే ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇదైతే పక్కన పెట్టుకుంటున్నాను. పాలు బాగా కాగాలండి. ఇప్పుడైతే కాగుతున్నాయండి. చూడండి, పాలైతే పొంగుతున్నాయి. ఈ విధంగా బాగా చిక్కబడిన దాకా సిమ్లో మనం ఉడికించుకోవాలండి. చాలా టైం అయితే పడుతుందండి. ఉరామరిగ్గా 1/4 గంట కూడా పట్టొచ్చండి లీటర్ పాలు ఉడికే లోపల. చూడండి ఫ్రెండ్స్, కొంచెం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయి, చిక్కబడుతున్నాయండి. బాగా ఉడికిన తర్వాత ఈ పప్పులు అయితే వేసుకున్నామండి. కొన్ని సన్నగా తరిగి కూడా ఇట్లాగా చక్కెర పైన పోసి పెట్టుకొని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడైతే కొంచెం బాగా దగ్గరికి వచ్చేసాయండి. ఇప్పుడు చక్కెర కూడా మనం 1 అరకప్పు దానిలో పోసేసుకున్నామండి. ఇది పాలపొడి అండి. కొంచెం అయితే పాలపొడి కూడా మనం ఇప్పుడు వేసేసుకుందాము. పాలపొడి వేసుకుంటే త్వరగా చిక్కబడిపోతుందండి. పాలకోవా కూడా బాగా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడైతే కలుపుకుందాం బాగా. దగ్గరకు వచ్చేస్తుందండి. ఇప్పుడైతే పాలకోవా రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ కూడా మనము ఆఫ్ చేసేసుకుందామండి. బాగా గట్టిగా వచ్చేసింది. వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటానండి. స్టవ్ ఆపేసుకుందామండి. ఇప్పుడైతే వేరే బౌల్లోకి తీసేసుకున్నానండి. పాలకోవా ఒకసారి చూద్దామండి. కోవా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా కూడా వచ్చిందండి పాలకోవా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కూడా వచ్చిందండి. కోవా అయితే గట్టిగా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చిందంటే నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. నన్ను కూడా మీరు ఫాలో అవ్వండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పాలకోవా అండి ఇది. ట్రై చేసి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్.